మా నాన్నగారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ భూ కబ్జాకి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ దాచోజు శ్రవణ్ కుమార్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. గాజుల రామారంలోని సర్వే నెంబర్ 307 ల్యాండ్ ప్రభుత్వ స్థలమేనని, దాన్ని ఎవరూ కొనవద్దని ఎమ్మెల్యే మాధవరం కోరారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే స్వయంగా తానే ఆ భూమిని ప్రజలకు అంకితం చేస్తామని ఎమ్మెల్యే మాధవరం హెచ్చరించారు. పెద్దవాళ్ళు భూస్వాములు నిరుపేదలకు చెందవలసినటువంటి ల్యాండ్ భూస్వాములు పెద్ద పట్టాలు సృష్టించి నానా బయటలు కట్టించుకొని అమ్ముకుంటున్నారని చెప్పి నా దృష్టికి వస్తే అక్కడ లోకల్ పబ్లిక్ నా దృష్టికి వస్తే నేను కలెక్టర్ గారి నుంచి అసెంబ్లీ వస్తే అన్ని డిపార్ట్మెంట్లకు ఇవ్వడం జరిగింది. రాష్ట్రానికి కూడా వెళ్ళడం జరిగింది. మొన్న బ్యాగ్ హైడ్రా కమిషనర్ గారిని నేను వచ్చి కంప్లైంట్ చేయడం వల్ల ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని దాన్ని అక్కడ కబ్జా పెట్టినటువంటి పెద్దలు ఉంటే దానికి ఫినిషింగ్ వేసి కాపాడాలని చెప్పి హైడ్రా కమిషన్ చేసినప్పటికీ చేసిన 15-20 నిమిషాలు హైడ్రా కమిషన్ 20 నిమిషాలనే దాన్ని తొలగించి మళ్ళా యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇది పక్కా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి మళ్ళా కంప్లైంట్ చేసి వచ్చాను. ఆ ల్యాండ్లను కాపాడమని చెప్పి ఒక 6 నెలల నుంచి అన్ని డిపార్ట్మెంట్లకి ఇవ్వడం జరిగింది. సర్వే నెంబర్ 307 గాజుల రామారం గ్రామంలో ఉన్నటువంటి ఒక సర్వే నెంబర్ 307లో ఉన్నటువంటి 320 ఎకరాల వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక భూమిని పార్టీ మారిన పెద్ద మనిషి షేర్లింగంపల్లి శాసనసభ్యుడు గాంధీ గారు కబ్జా చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం అని చెప్పని వాళ్ళ పార్టీ మారి ఆ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ తుంగలో తొక్కుతూ నువ్వు పార్టీ మారు, నీకు 320 ఎకరాలు నేను రెగ్యులరైజ్ చేస్తా అన్నటువంటి రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఇవాళ మొత్తం వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే పెద్దలు కృష్ణారావు గారు పెద్ద ఎత్తున దీనిపైన బాపట్ల జిల్లాలో ఎమ్మెల్యే వేగిసెన